రాయలసీమ తెలంగాణ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఒక ఐకానిక్ వంతెన నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేశారు. దీనికి సంబంధించి అటవీ శాఖకు సంబంధించిన 60 ఎకరాల భూమి బదలాయింపు కూడా జరిగింది. ఈ ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా సోమశిల నుంచి ఏపీలో ఉన్న ఆత్మకూరు వరకు ఈ 2 ప్రాంతాలని ఈ వంతెన అనేది కలుపుతుంది. ఆ వంతెన 2.3 కిలోమీటర్ల మేరకు ఉంటుంది. దీంతో కలిగే ప్రయోజనం ఏందంటే ఇక్కడ తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్ళడానికి 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అంతేకాదు నల్లమల, అలాగే శ్రీశైలం బ్యాక్ వాటర్, సోమశిల ప్రాజెక్టులకు సంబంధించి ఆ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి కూడా ఈ వంతెన నిర్మాణం పూర్తయితే పెరుగుతుంది. 2 ప్రాంతాల మధ్య అటు రాయలసీమ, ఇటు తెలంగాణల మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది.